తమిళనాడులో టీవీకే పార్టీ చరిత్ర సృష్టించింది. 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్తో కలిసొచ్చేది ఎవరనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నారు. టీవీకే ఎమ్మెల్యేలతో కాసేపట్లో సమావేశం కానున్నారు. హంగు రావడంతో ఎలా ముందుకెళ్తారనే అంశంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయ్ తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. టీవీకేకు కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్తో కలిసొచ్చేది ఎవరనే చర్చ మొదలైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోకపోవడంతో కొన్ని పార్టీల మద్దతు కోరేందుకు టీవీకే సిద్ధమవుతుంది. దానిలో భాగంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, అదేవిధంగా పీఎంకే పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారం చేపట్టాలని భావిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం టీవీకే ముఖ్య నాయకులందరూ కూడా ఆయా పార్టీల మద్దతు కోరేందుకు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీల మద్దతు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు, పీఎంకే మద్దతు కోరేందుకు ముఖ్య నాయకుల దగ్గరికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. మూడు పార్టీలు కాంగ్రెస్, పీఎంకే, లెఫ్ట్ పార్టీల మద్దతు ఉంటే మ్యాజిక్ ఫిగర్ చెరువులో ఉంటారు కాబట్టి అప్పుడు అధికారం చేపట్టేందుకు వీలుగా ఉంటున్న నేపథ్యంలో అందుకు పొత్తు పెట్టుకోవడమే సరైన మార్గం అని కూడా టీవీకే భావిస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం లెఫ్ట్ పార్టీలతో టీవీకే ముఖ్య నాయకులు భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే నేరుగా విజయ్ తోటే ఎవరైతే పొత్తుకి సానుకూలంగా ఉంటారో ఇచ్చేందుకు టీవీకే పార్టీకి వాళ్ళందరూ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అవసరమైతే వారికి అధికారం వచ్చిన తర్వాత వారికి సముచిత స్థానం ఉండేలా కూడా ఒక నమ్మకం కలిగించేలా కూడా పొత్తులో భాగంగా వారితో ఈ యొక్క చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి, ఎందుకంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు డిఎంకే కూటమిలో భాగంగా కీలకమైన పార్టీలుగా ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు డిఎంకే వర్సెస్ టీవీకేగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్, డిఎంకే కూటమిలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు మరి ఇప్పుడు టీవీకేకి మద్దతు ఇస్తాయా అనేది ప్రశ్న. కాబట్టి మరి ఇప్పుడు వారి మద్దతు తప్పనిసరిగా కూడగట్టు ప్రయత్నం టీవీకే చేస్తుంది కాబట్టి మరి చూడాలి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ముందుకు వస్తాయా టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు, లేదంటే డిఎంకే కూటమిలోనే కొనసాగుతామని చెప్తాయా అనేది కూడా మనకి మధ్యాహ్నం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి, మరి కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ టీవీకే మంచి మెజారిటీ సాధించినందుకు విజయ్ కి శుభాకాంక్షలు రాహుల్ గాంధీ తెలియజేశారు ఎక్స్ వేదికగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి మద్దతు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు లెఫ్ట్ పార్టీలు, పీఎంకే పార్టీల మద్దతు కూడా అవసరం ఉంటున్న నేపథ్యంలో వారి మద్దతుకు సంబంధించి కూడా కూడగట్టే ప్రయత్నం అయితే ఈ రోజు మధ్యాహ్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదు. తమిళనాడు టీవీకే పార్టీ చరిత్ర సృష్టించింది. 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్తో కలిసొచ్చేది ఎవరనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నారు. టీవీకే ఎమ్మెల్యేలతో కాసేపట్లో సమావేశం కానున్నారు. హంగు రావడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయ్ తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. టీవీకేకు కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.